శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదిలారు అధికారులు. దీంతో అక్కడ పర్యాటకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం డ్యాం రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ పోలీసులు లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు రోడ్డుపై నిలిపి ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదిలారు అధికారులు. దీంతో అక్కడ పర్యాటకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం డ్యాం రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ పోలీసులు లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు రోడ్డుపై నిలిపి ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తగానే కృష్ణమ్మ పరవళ్ళు చూడడానికి కూడా డ్యామ్ దగ్గరకి చాలా మంది చేరుకుంటూ ఉంటారు. ఆ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆ దృశ్యం చూసి ఆనందించాలని చాలా మంది అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తడంతో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా డ్యామ్ దగ్గర ట్రాఫిక్ జామ్ బాగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్ కు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం 10 గేట్లను ఎత్తి 20 అడుగుల మేర నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ చాలా ఎత్తుగా ఉండడంతో ఆ డ్యామ్ నుంచి కిందికి నీళ్లు విడుదలయ్యే దృశ్యము అద్భుతంగా ఉంటది. దాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. డ్యామ్ కు ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. ఈ రెండు వైపులా ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్విచ్ యార్డ్ వరకు రోడ్డుపై ప్రస్తుతం వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కార్లే కాకుండా బైకులు కూడా ఇక్కడ ప్రస్తుతానికి స్పీడ్ గా వెళ్లే పరిస్థితి లేదు. అన్ని మామూలు నడుచుకుంటే వెళ్తున్నారు అందరూ. మొత్తం అక్కడ వాహనాలు వదిలేసి అక్కడ డ్యామ్ దగ్గర దృశ్యాన్ని చూసేకి. అయితే శ్రీశైలం డ్యామ్ కి ఇప్పుడు రెండు వైపులా ఈ ఘాట్ రోడ్డు ఉంటుంది కాబట్టి అది చాలా చిన్నగా ఉంటుంది. ఆ ఘాట్ రోడ్డు కూడా 2 వెహికల్స్ ఒకసారి వెళ్లే పరిస్థితి ఉండదు. అందువల్ల చాలా చోట్ల ఒకేసారి అటు ఇటు వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది. ఇక ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉందో మనము ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉన్నాము.
శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారులను దర్శనం చేసుకున్న తర్వాత సందర్శకులందరూ కూడా డ్యామ్ చూసేందుకు వస్తూ ఉంటారు యాజ్ యూజువల్ గా. అయితే శ్రీశైలం నుంచి సైట్ సీయింగ్ కింద ఆటో డ్రైవర్లు అలాగే టూరిస్టులకు 5 దర్శనీయ స్థలాలు కూడా అది వ్యూ పాయింట్, డ్యాము, లింగాలగట్టు, పాతాళగంగా, ఈగలపెంట, దోవలపెంట వరకు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ అయినట్లు మనకు కనిపిస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా శ్రీశైలం పోలీసులు ప్రస్తుతం అవస్థలు పడుతున్నట్లు కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు గంటలు ట్రాఫిక్ ఇప్పుడు నిలిచిపోవడంతో యాత్రికులు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు స్పందన. ఇప్పుడు డ్యామ్ దగ్గరకు చాలా మంది రావడంతో ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా వీరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరైతే పర్యాటకులు అలాగే యాత్రికులు ఉన్నారో వాళ్ళే అక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు మారి ట్రాఫిక్ ని అక్కడే కంట్రోల్ చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాహనాలు రోడ్ల పక్కనే నిలిపేసి వారు డ్యామ్ అందాలు చూడడానికి వెళ్తూ ఉంటారు. దీంతో ట్రాఫిక్ ఏంటి సాయి ప్రసాద్, అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయిందా, ఇంకా ట్రాఫిక్ అలాగే కొనసాగుతుందా? లేదు, ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవుతూ ఉంది స్పందన. ఎందుకంటే దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వ్యూ పాయింట్, డ్యాము, లింగాలగట్ట, పాతాళగంగా, ఈగలపెంట, దోమలపెంట వరకు ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రస్తుతం అయితే పోలీసులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఈ గంటల ట్రాఫిక్ నిలిచిపోవడంతో యాత్రికులు కూడా బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది స్పందన. అంటే సాయి ప్రసాద్, ఒకరు చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. 2 రోజుల నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఇప్పుడైతే ట్రాఫిక్ సమస్య వల్ల వాహనాలు నెమ్మదిగా శ్రీశైలం వైపు కదులుతున్నాయి స్పందన. డ్యామ్ 10 గేట్ల నేపథ్యంలో ఇప్పుడు నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చొరవ చూసుకుని ఈ ట్రాఫిక్ సమస్య పైన తగిన యాక్షన్ తీసుకుంటోంది. ఎందుకంటే ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ బాగా కనిపిస్తోంది. రాత్రిపూట కూడా జనాలు అంటే ఈ కార్లు గాని ఈ వాహనాలు గాని ఎటు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగము అక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కూడా ప్రత్యేకమైన కొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా అక్కడ నియమించి ఇక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కూడా కొన్ని చర్యలు చేపట్టింది. దీంతో పాటు ప్రయాణికులు కూడా వాలంటరీగా అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా ఎక్కడైతే వాహనాలు ఆగి ఉంటాయో అక్కడ వారే స్వయంగా కొంచెం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. డైరెక్ట్